ధ్యానం చేయడం స్వార్థమా అనే అంశంపై ఇది మా విశ్లేషణ. అంటే ఎవరైనా ఒంటరిగా కళ్ళు మూసుకొని కూర్చుంటే లోకానికి సహాయం చేయకుండా ఇక్కడేం చేస్తున్నారు అని మనకు అనిపించొచ్చు కదా. కాని ఇక్కడే ఒక కొత్త వాదన ఉంది. నిజంగా నిస్వార్థంగా సేవ చెయ్యాలంటే ఇలాంటి సన్నాహం చాలా అవసరమంట. మొదటగా మనం చేసే పని కన్నా దానిని ఏ ఉద్దేశంతో చేస్తున్నాం అనేది చాలా ముఖ్యం. ఒక్కసారి ఆలోచించండి, మన అహం కోపంతో చేసే సహాయం లాభం కన్నా నష్టమే ఎక్కువ చేస్తోంది. చరిత్రలో స్పానిష్ ఇన్క్విజిషన్ లాంటివి చూస్తే అర్థమవుతుంది మంచి పనుల పేరుతో ఎంత దారుణాలు జరిగాయో. ఇక రెండవది, ధ్యానాన్ని ఒక రకమైన మెంటల్ హైజీన్ అనుకోవచ్చు. ఒక సర్జన్ ఆపరేషన్కు ముందు చేతులు ఎలా శుభ్రం చేసుకుంటారో అలాగే ధ్యానం మనసులో ఉన్న పక్షపాతాలు, కోపం లాంటి వాటిని తీసేస్తోంది. ఇవే కదా మనల్ని ఇతరుల పట్ల నిజమైన కరుణ చూపకుండా ఆపేవి. ఫైనల్గా అసలైన నిస్వార్థమనేది స్వీయ అవగాహనతోనే మొదలవుతుంది. మీకు విమానాల్లో ఆక్సిజన్ మాస్క్ రూల్ గుర్తుందా? ఇతరులకు సహాయం చేసే ముందు మన మాస్క్ మనం పెట్టుకోవాలి. ఇది కూడా సేమ్ అంతే. మనలోని అహం మనల్ని ఎంత తెలివిగా స్వార్థపరులుగా మారుస్తోందో ధ్యానం మనకు చూపిస్తుంది. ఈ అవగాహనతోనే మనం నిజంగా నిస్వార్థంగా మారతాం. కాబట్టి మిమ్మల్ని మీరు శుభ్రపరుచుకోవడం స్వార్థం కాదు, అది ఒక బాధ్యత.